అయిపోయింది ఆడికి. ఇప్పుడు ఒక్కడే అయిపోయాడు. ఒంటరి అయిపోయాడు. ఆహారం లేదు, వస్త్రాలు పాతకెళ్ళిపోతా ఉన్నాయి. అందరూ చల్లంగా చేతులు కడిగేసాడు పిల్లాడికి. అబ్బాయి, మా ఆమె ఒప్పుకోవట్లే, మా మమ్మీ వద్దంది, మా డాడీ రావద్దన్నాడు అనేసాడు. ఆఖరాకి ఆ మహాపట్టణం, లేకపోతే ఆ పట్టణంలో ఒంటరి వాడైపోయినట్లున్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకో, బాగున్నప్పుడు, ఆయుస్సు ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు అందరూ మిత్రులే, అందరు బంధువులే. అవి ఎప్పుడైతే అనుకూలతలో నిలబడకుండా పోతాయో ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. చెప్పండి, ధనవంతులకి వస్తాయి, జ్ఞానవంతులకు వస్తాయి, బలహీనులకి వస్తాయి. నేను అంటాను వాక్యాన్ని బట్టి, బలహీనులప్పుడే రావాలి మిత్రులు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడు బలహీనుడు అవుతాడో, ఎప్పుడు అనాథ అవుతాడో, ఎప్పుడు ఒంటరి వాడవుతాడో, ఎప్పుడు జబ్బు స్థితిలో ఉంటాడో అప్పుడు రావాల బంధువర్గాలు. అది బైబిల్ చెప్పే నీతి. స్తోత్రా. వస్తారా? వస్తారు. మీరు తప్పు అంటున్నారు. ఎందుకు రారు? వస్తారు. 1, 2, 3 ఈ 3 టేజీలు మాత్రం వచ్చి పలకరిస్తారు. ఇంకా కర్మగాలి దానికి మించి ఏదన్నా మనల్ని వదిలిపోలేదనుకో, వాళ్ళు కూడా వదిలిపోతారు. అందుకే ఆ భక్తుడు ఆ పాట రాశాడు.